హల్లెలూయా. దేవుని సన్నిధిలో చిన్న మాటను ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. గమనించండి ప్రియులారా, దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తా ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రియులారా పరిస్థితులన్నిటినీ కూడా సరిచేయాలనే ఉద్దేశంతో వారిని దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్ళి ఆయన కృపచేత వారిని బలవంతులుగా తీర్చిదిద్ది దేవుని ఎదుట యోగ్యులుగా నిలవబెట్టాలనే ఒక ఉన్నతమైన ఆలోచనతో సంఘాన్ని కొన్ని రకాలుగా హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో మీరు గమనించినప్పుడు వారి యొక్క సమస్త జ్ఞానములోను ఉపదేశములోను వారు ఐశ్వర్యవంతులై దేవుని చిత్తానుసారంగా అడుగులు వేస్తున్నట్లుగా కొన్ని విషయాలు చెప్పి, కిందకు వచ్చేటప్పటికి వారు సంఘముగా దేవుని పిల్లలుగా ఉంటున్నప్పటికీ కూడా వారు దేవుని చిత్త ప్రకారంగా వాక్య ప్రకారంగా దేవుని ఆలోచన చొప్పున వారు అడుగులు వేయటం లేదు, వారి జీవితాలను వారి పరిస్థితులను కట్టుకోవటం లేదనే విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘాన్ని గూర్చి, సంఘంలో ఉన్న పరిస్థితులను గూర్చి క్లోయే అనే ఇంటి వారి ద్వారానట దైవజనుడైన పౌలు గారికి కొన్ని విషయాలు తెలిసినాయి. ఆ విషయాలన్నిటినీ కూడా వ్యక్తపరుస్తూ అంటాడు, మీరు దేవుని చేత పిలువబడిన వారు, దేవుని సొత్తు, దేవుని పిల్లలు కదా, ఆయన కుమారులు కుమార్తెలు. మీరు ఆయన ఆలోచన చొప్పున, ఆయన మాట చొప్పున మీ జీవితాలను, మీ కుటుంబాలను, మీ ఆధ్యాత్మిక స్థితిని కట్టుకొని భక్తి చేయవలసిన మీరు దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి మీ ఇష్టానుసారంగా మీరు భక్తి చేస్తున్నట్టుగా నేను క్లోయ ఇంటి వారి ద్వారా విన్నాను. మీ ఇష్టానుసారమైన భక్తి ఏంటి అంటే చెప్తున్నాడు, ఒకడు పౌలు వాడనని, మరి ఒకడు అపోల్లో వాడనని, మరి ఒకడు కేఫా వాడనని, మరి ఒకడు క్రీస్తు వాడనని మీలో మీరు విభాగించుకొని ఒక గ్రూపిజం అనేది మొదలైంది. ఇది మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? పౌలుని ఎన్నుకున్నది ఎవరు? కేఫాని ఎన్నుకున్నది ఎవరు? పేతురుని ఎన్నుకున్నది ఎవరు? వీళ్ళందరిని అపోల్లో పిల్లలు ఎవరు ఎన్నుకున్నదంటే వీరందరూ దేవుని చేత ఎన్నుకోబడిన దేవుని సేవకులు. వీరందరూ దేవుణ్ణే మీకు బోధిస్తున్నారు కానీ తమను తాము బోధించుకోవట్లేదు, తమను తాము కనపరుచుకోవట్లేదు. వారు దేవుని చిత్తాన్ని మీకు బోధిస్తున్నప్పుడు మీరు క్రీస్తు వారిగా దేవుని చిత్తములో కట్టబడకుండా నేను పౌలు వాడనని, అపోల్లో వాడనని, కేఫా వాడనని ఎలాగ మీరు విభాగించుకుంటారు అని చెప్తూనంటాడు. విత్తినది ఒకడు, నీరు పోసినది వేరొకడు, ఎరువు వేసింది ఎవడైనను వృద్ధి చేయవాడు దేవుడే కదా. పౌలు విత్తొచ్చు, నీరు పోసింది కేఫా అవ్వచ్చు, ఎరువు వేసింది మరొకరు అపోల్లో అవ్వచ్చు, కానీ వృద్ధి చేయవాడు దేవుడే. కానీ మీరు దేవుని చిత్తమును ప్రక్కన పెట్టి గ్రూపిజాన్ని, దేవుని వాక్యానికి విరోధమైన అనుభవాలతో మీరు భక్తి చేస్తున్నారనే విషయాన్ని తెలియపరుస్తూ అక్కడ 10వ వచనం మనం చదువుకున్న భాగాలు అంటాడు, నేనైతే నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. మీరు ఎలాగ కట్టబడుచున్నారో మిమ్మును మీరు జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం జరుగుతుంది ఉపవాస ప్రార్థనలు, శుక్రవారమో శనివారమో బుధవారమో జరుగుతుంది, దైవజనులు వాక్యం చెప్తారు. కానీ మరి సంవత్సరంలో ఆయా సమయాల్లో ఈ ప్రత్యేకమైన ఉపవాస కూడికలు ఎందుకు ఏర్పాటు చేయబడుతున్నామంటే మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు లైన్ గోడ కట్టడానికి తాపి మేస్త్రి నిలబడతాడు, ఈ దరి నుంచి ఆ దరికి నిలబడి దారం కడతాడు, ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ వెళ్ళిపోతాడు. మొదట పేర్చుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు? తూకం పట్టుకొని చూస్తాడు కరెక్ట్గా ఉందో లేదో. తర్వాత బద్ద తీసుకొని లైన్ చేస్తాడు. అన్నీ సరిచేసి క్రమపరిచిన తరువాత దాని మీద మరలా సిమెంట్ వేసి మరొక లేయరు పెడతాడు. అలాగే మనం ముందు పేర్చబడిన అనుభవాల్లో ఉన్నాం.
ఈ ఉపవాస దినాలు ఏంటంటే మనము సరిగా ఉన్నామా, సరిగా పేర్చబడ్డామా, సరైన క్రమములో కట్టబడుచున్నామా లేదని మనల్ని మనమే సరిచూచుకొని, ఒకవేళ కట్టబడకపోతే మనము ఈ ఉపవాస దినాల్లో మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన ప్రార్థనా జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనలను మనము సరిచేసుకొని దేవుని ఎదుట యోగ్యులుగా నిలుచుటకు సిద్ధపడవలసిన సమయము. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనము గనక సరి చేసుకోకుండా అలాగ కట్టబడితే, పూర్తి కట్టడం అయిపోయిన తర్వాత ఒకవేళ ఎక్కడైనా వంకర వచ్చిందంటే ఇప్పుడు ఏం జరుగుద్ది? యజమానికి నష్టం కదా. మరలా వంకర వచ్చిందంటే పూర్తిగా మరలా కొలాప్స్ చేయాలి, మొత్తం కూల్చేయాలి. ఒకవేళ వంకర వస్తే వచ్చిందిలే, ఆ ఇల్లుని మేము కొనుక్కుంటాంలే, ఆ ఇంట్లో మేము ఉంటాంలే అంటే గోడ సగం ముందుకి సగం వెనకెళ్ళిన ఇల్లు మీరు కొనుక్కుంటారా? ఆ ఇంట్లో ఉంటారు అసలు? ఎందుకని ఉండరు? అది ఎప్పుడు కూలుతుందో, అది ఎప్పుడు ఎలా ఉంటుందో, పండుకున్నా కానీ నిద్ర పట్టదు, కండు రెండు దాని ఇంకా చూస్తుంటే గోడ ఎప్పుడు పద్ద. మన ఆత్మీయ జీవితాలు పునాది క్రీస్తు అను పునాది మీద కట్టుకోవాలి. దీనిలో ఒక్క మాట ఏంటంటే, విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, మనము పునాది మీద కట్టబడినామా లేదా అని సరిచూచుకునేదే. వాక్యానికి విరోధంగా ఎప్పుడైతే అడుగులు వేశారో వారు పతనావస్థితికి వెళ్ళారు. వారు సరి చేసుకొని మరలా పునాది మీద కట్టుకోవడానికి తమను తాము సరిచూచుకోగా దేవుడు మరలా కృపచేత నింపి మన మధ్యలో సాక్షులుగా నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో పునాది క్రీస్తే పునాది. ఇంకా యోధా పత్రిక 20వ వచనం అంటాడు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఆత్మీయ జీవితాలలో, విశ్వాస జీవితములో దేవుని చిత్తానుసారంగా యేసు ప్రభు వారు మాట్లాడుతూ చెప్పారు, ప్రభువా ప్రభువాను ప్రతివాడు పరలోక రాజ్యాన్ని చేరడు. ప్రభువా ప్రభువాను ప్రతివాని జీవితంలో ఆయన తన కార్యములను జరిగించడానికి ఇష్టపడే దేవుడు కాడు. ఎవరైతే ఆయన మాటలు విని వాటి చొప్పున చేస్తారో వారు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటారు. కాబట్టి వారు వరద వచ్చినా, తుఫాను వీచినా, గాలి కొట్టినా ఆ పునాది మీద కట్టబడిన ఇంటికి ఏ భయము. మనము పునాది క్రీస్తును పునాది మీద వాక్యానుసారముగా కట్టబడుదము గాక. చిన్న సాక్ష్యం ఏంటంటే, మా సంఘంలో ఒక యవనస్తుడు ఉన్నాడు, సాల్మన్ రాజు అని. ఆయన పేరు అంతకుముందు మోడే ముత్తేశ్వరరావు. వాళ్ళ ఇంటి పేరు మోడేవాళ్ళు. ఒక్కడే చెల్లి ఉంది, చెల్లికి పెళ్ళి అయిపోయింది, ఈయన కూడా వివాహం అయిపోయింది. అయిపోయిన తర్వాత చాలా నమ్మకంగా దేవుని సందులు ఎదుగుతూ ఉన్నారు. చాలా విధేయులుగా, ప్రార్థించేవారుగా, విశ్వాసంలో నమ్మకస్తులుగా, పరిచర్యలో నమ్మకస్తులుగా ఎదుగుతున్నారు. మన పల్లెటూళ్ళలో ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క ఇంటి పేరుకి ఒక్కొక్క దేవత, ఒక్కొక్క గుడి ఉంటుంది. వాడకట్టుకు ఒకటి, ఇంటి పేర్లకు ఒకటి, ఇట్లా ఉంటుంది. వీళ్ళ ఇంటి పేరుకు కూడా ఒకటి ఉంది. ఆ గుడికి వీళ్ళ నాన్నగారే పూజారిగా ఉండేవాడు. ఇంతకు ముందు వాళ్ళ నాన్నగారు చనిపోయాడు. తర్వాత వీళ్ళు ప్రభువుని నమ్ముకొని వాళ్ళు బాప్తిసం పొందారు, దేవుని సందులు ఎదుగుతున్నారు. వీళ్ళ కుటుంబంలో, మోడే వాళ్ళ కుటుంబంలో ఒకడు కర్నూలులో వెల్డింగ్ షెడ్, చేతి పని షెడ్ పెట్టి బాగా సంపాదించాడు. బాగా సంపాదించి మరి వాడికి ఎందుకు అనిపించిందో తెలియదు, వీడు చూపించుకోవడానికి అన్నాడో లేదంటే భక్తితో చెప్పాడో తెలియదు. వాడు ఏం చేశాడు, ఒకరోజు ఈ మోడే కుటుంబాలన్నిటిని సమావేశపరచడానికి అందరికి ఇన్ఫార్మ్ చేశాడు. అందరినీ సమావేశపరిచి దాంట్లో చెప్పింది ఏంటంటే, మంచి భోజనం పెట్టి మంచి విద్య చేసి అన్నాడు, మరి మన తాతల తండ్రుల కాడ నుంచి ఉన్న మన గుడి ఒకటి పాడడిపోయి అసలు ఎవడు తలుపు కూడా తీయట్లేదు, శిథిలావస్థకు వచ్చేసింది. అలా చేయటం కాదు, మనందరం కలిసి మరలా పాడైపోయిన మన తాతల కాడ నుంచి చేస్తున్న ఆ విధానంలో మనం మరలా చేయడానికి సిద్ధపడాలి. మరలా తిరిగి కొత్త గుడి కడదాం, మీరందరూ తలొక చేసుకోండి, మిగిలింది ఎంత అయితే అంత నేనే వేసుకుంటాను అన్నాడు. అంటే అందరూ అన్నారు, మరి చెప్పాడు కదా, ఏదో చెప్పేటప్పటికి పిల్లలు అందరూ చేతులు ఎత్తి 10,000, 20,000, 50,000, లక్ష ఎవడు సామర్థ్యం చెప్పిన వాడు చెప్పాడు. ఈ పిల్లోడు మాత్రం కూర్చుని ఉన్నాడు, ఏం మాట్లాడలేదు, కూర్చుని ఉన్నాడు. అట్టగే మోడేవాళ్ళ సమావేశం అని పిలిచారు కానీ గుడిదంటే ముందే వెళ్ళేవాడు కాదు. వెళ్ళి కూర్చున్నప్పుడు ఏం మాట్లాడలేదు. పక్కన ఉన్నాడు అన్నాడంట, ఎరా ముత్తేశ్వరరావు ఏంటి మాట్లాడు, నువ్వు కూడా మరి ఎంత కొంచెం చెప్పు అన్నాడు. మాట్లాడలేదంట. మరలా కాసేపుడు కాక ఇంకొకడు అన్నట్ట, ఎరా ముత్తేశ్వరరావు అందరూ తలకి చెప్తున్నా, నువ్వు కూడా చెప్పు అన్నాడంట. అంట ఏం మాట్లాడకుండా, దీనికైతే నేను ₹10 కూడా చేయను. దేవునికి స్తోత్రం.
అంతమందిలో అందరూ ఒకే కుటుంబం, అందరూ అన్నదమ్ములు, బాబాయిలు, పెద్దమ్మలు అందరూ వచ్చారు. అంతమందిలో ఈ ఒక పిల్లోడు అన్నాడు, దానికైతే నేనేమి చేయను. ఈలోపు ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ నలుగురిలోకి వెళ్ళింది. ఆ నలుగురిలోకి వెళ్ళిన తర్వాత అసలు మెయిన్ కుర్చీ వేసి పైన కూర్చున్నవాడి దగ్గరికి వెళ్ళింది. వెళితే ఈలోపు ఈ నలుగురు అన్నారంట, అదేంట్రా కాదులే, కుటుంబంతో పని కాబట్టి నలుగురు కావాలి, నలుగురు కలిసి ఉండాలి కాబట్టి నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు, ఇంతని చెప్పట్లేదు కదా, నీ ఓపిక ఏంటి చెప్పు అంటే అప్పుడు చెప్పాడంట, నా ఓపిక ఇంతని నేను చెప్పడానికి నాకు అభ్యంతరమే లేదు, కానీ నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలకు నేనేమి చేయదలుచుకోలేదు. నేను వాక్యానుసారంగా బ్రతకాలనుకుంటున్నాను. నా భార్య, నేను, నా బిడ్డలు దేవుని వాక్యానుసారంగా మా జీవితాలను, మా కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఈ విషయంలో నేను ఏది చేయదలుచుకోలేదు, నన్ను మీరు బలవంత పెట్టొద్దు అన్నాడంట. ఆ మాటకి ప్రియులారా, వీళ్ళల్లో పెద్దోడు కోపం వచ్చి, ఎరా నువ్వు పెద్దోడు అయిపోయావా, ఇంతమంది మరి విధానం చేస్తే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఇదిగో దూరం ఉండేవాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు, రాట కుదరకపోయినా కానీ మాది కూడా ఎంతో కొంత ఉంటుందిలే, మేము కూడా చేస్తాంలని మీలాగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా కొంతమంది చెప్పారు. అట్లాంటిది వాళ్ళకి లేనిది నీకేమొచ్చింది, నువ్వు కూడా చెప్పాల్సిందంటే అన్నాడట. మీరు ఎన్ని చెప్పినా నేను చెప్పనాను, అయితే నీది అదే నిర్ణయం అంటే అదే నిర్ణయం, మరి మా నిర్ణయం కూడా చెప్తాం వినని చెప్పి అన్నారంట. ఒకవేళ నువ్వు అందరూ మన కుటుంబం అంతా చేస్తున్నప్పుడు నువ్వు చేయకపోతే మీ ఇంట్లో ఏది జరిగినా మన కుటుంబంలో ఎవడు రాడు, మా ఇళ్లలో ఏది జరిగినా మిమ్మల్ని పిలవు. దానికి అన్నాడంట, మన ఇళ్లలో ఏ పిల్లకైనా పెళ్ళి అవ్వట్లేదు, డబ్బులు లేవు, లేకపోతే ఎవరికైనా రోగం వచ్చింది బాగు చేయించాలంటే అడగండి, మీరు 10 రూపాయలు ఇస్తే నేను కూడా 10 రూపాయలు ఇస్తా. దీని విషయంలోనే నేను చేయనని చెప్తున్నాను. కానీ మీరు ఇలా అపార్థం చేసుకుని కుటుంబంలోంచి నన్ను ప్రక్కన పెట్టాలనుకుంటున్నారు కాబట్టి నా దేవుని కొరకు మిమ్మల్నైనా వదులు పెట్టుకుంటా, కానీ నా దేవుని వాక్యాన్ని అతిక్రమించి ఈ పని మాత్రం నేను గట్టిగా స్తోత్రం. ఆ మాట అనగానే ప్రియులారా చెప్పేశాడంట. వాళ్ళు అన్నారట, ఇక నువ్వు మమ్మల్ని పిలవద్దు, మా ఇళ్లలోకి మిమ్మల్ని సంవత్సరంన్నర జరిగింది. ఆ మాట అనిపించుకుని వచ్చేసాడు. వాళ్ళ అమ్మగారు చనిపోయింది, ఆ కుటుంబం వాడు ఎవడు రాలేదు. కానీ అందరూ దేవుని సేవకులుగా మేము సంఘం నిలవబడి ఆ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించాడు. ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. అది అయిన తర్వాత ఇప్పుడు అంతకుముందు సంవత్సరం కూడా మనోడు కట్టుపడాడు. ఈ సంవత్సరం దాదాపు బాగా స్పీడ్ వెళ్ళిపోయింది. కట్టుపాటానికి నుంచున్నట్టు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇంటి పెట్టోళ్ళు, వాడు ఒంటుకోడు, అన్నదమ్ములు లేరు, ఇంకా పెద్దగా వెనకాల ఎవరు, కుటుంబం మనమే దూరం అయిపోతే వాడిని ఎవరు చేరదీస్తారు, వాడు ఒంటుకోడు ఏం చేయగలుగుతాడు, వాడి వల్ల ఏమవుతుంది, వాడి పక్షంగా ఎవరు లేరు అని పిల్లలు అనుకుంటూ ఉండగా ఈ కట్టు వచ్చింది. కట్టు పాడడానికని అందరు లైన్లో ఉంచి నలుగురు గలవాళ్ళు నిలబడుతున్నారు. మనోడు సైలెంట్గా నుంచుని ఈ సంవత్సరం 23,60,000 రూపాయలు కట్టుపడాడు. మా ఊరి చరిత్రలో అంత డబ్బు పెట్టి కట్టుపాడినోడు ఎవడు కూడా లేడు. 23,60,000 రూపాయలు కట్టుపాడేటప్పటికి ఊరంతా కూడా కళ్ళిప్పి అటాగి చూశారు. వీడు ఒంటుకోడు అనుకున్నా, వీడికి ఎవడు లేడనేమో కుటుంబం అంతా పక్కన పెట్టేశారు. ఊరందరూ కూడానేమో ఆ కుటుంబమే పక్కన పెట్టారంటే వీడికి ఎవడు సపోర్టు లేరు అనుకున్నాం. అట్లాంటిది వీడి ధైర్యం ఏంటి అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. ఈలోపు తెల్లారిన తర్వాత రెండో రోజు వాళ్ళ చెల్లి ఊళ్ళోనే ఉంటుంది, డీలర్ షాప్కి వెళ్ళిందంట. ఆ డీలర్ అన్నాడంట, ఏమ్మా ఆమె అసలు పేరు రామలక్ష్మి, మీ అన్నయ్య ధైర్యం ఏంటి, ఇప్పటి వరకు అంత డబ్బులు పెట్టి ఎవరు కట్టుపాడలేదు, 23,60,000 కట్టుపాడాడు, అసలు మీ అన్నయ్య ధైర్యం ఏంటి అని అడిగాడంట. ఆ పిల్ల అందంట, మా అన్నయ్య ధైర్యం ఏమి లేదు, మా దేవుడే మా అన్నయ్య ధైర్యం అందంట. హల్లెలూయా. మీరు నమ్మండి ప్రియులారా, నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్పాను, ఈ మాట చెప్పానంటే దేవుని కొరకు వాక్యానుసారముగా కట్టబడి తన ఆత్మీయ జీవితాన్ని, తన కుటుంబాన్ని దేవుని వాక్యానుసారంగా కట్టుకోవాలనుకున్నాడు గనుక మనుషులందరూ అనుకున్నారు వీడు ఒంటుకోడు, వీడేం చేయలేడు, వీడి వెనకాల ఎవరు లేరు, వీడికి సహాయం చేసేవారు ఉండరు, వీడికి సపోర్ట్ చేసేవారు ఉండరు, చస్తే మోసేవాళ్ళు ఉండరు, బాధ వస్తే పలకరించే వాళ్ళు ఉండరు, దుఃఖం వస్తే ఓదార్చేవారు ఉండరు అనేమో అందరూ అనుకుంటుంటే వారి పక్షంగా వాక్యం నెరవేర్చారు. వారిలో ఒంటరి అయిన వాడు ఒక్కడే నిలబడ్డాడు, దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో వాక్యానుసారంగా కట్టబడాలి.
మనుషులను చూచి నువ్వు భక్తి చేయొద్దు. ఎవరో ఏదో అనుకుంటారని మొహమాట పడొద్దు. వాళ్ళు విడిచిపెడతారేమో, వీళ్ళు రారేమో, పలకరించరేమో, పరామర్శించరేమో, రేపొద్దున మొయ్యట అనుకుంటారేమో, రేపొద్దున తీట అనుకుంటారేమో, రేపొద్దున సంతోషించినప్పుడు మనం ధరించిన వాటిని చూడడానికి ఎవరో రారేమనే పిచ్చి ఆలోచనతో ఈ కడవరి దినాల్లో వాక్యాన్ని విడిచిపెట్టి పునాది మీద కట్టబడకుండా నీ ఇష్టానుసారంగా, నీ తెలివి చొప్పున, నీ ఆలోచన చొప్పున, మీ నిర్ణయాల చొప్పున మీకు తోచినట్టుగా, మీకు నచ్చినట్టుగా భక్తి చేస్తే మన జీవితంలో దేవుని కృపను పొందడం అనేది సాధ్యపడే విషయం కాదు. దేవుని చిత్త ప్రకారంగా మనం కట్టబడితే ఏం జరుగుద్ది? 4 నిమిషాల్లో చెప్పేస్తున్నాను. ఒక్క మాట చెప్తాను. నోవాహు దినాల్లో ప్రియులారా, ఆదికాండం 6వ అధ్యాయాన్ని మీరు దగ్గర పెట్టుకోండి. ఆ నోవాహు దినాల్లో దేవుడు భూప్రపంచాన్ని చూచినప్పుడట, భూప్రపంచం మీద ఉన్న సమస్తము కూడానట మనుషులందరూ చెడిపోయి బొత్తిగా దారి తొలగిపోయారు. సృష్టికర్తను గుర్తెరగక, దేవుడు ఎవరో తెలుసుకోక, ఇష్టానుసారంగా విచ్చలవిడితనంగా ఎవరి ఆలోచన చొప్పున వారు నడుచుకుంటూ ఉండగా సృష్టికర్త అయిన దేవుడు చూచాడు. వారిని చూచట ఆయన సంతాపపడ్డాడట. అయ్యయ్యో, వీళ్ళని ఎందుకు చేశానని బాధపడ్డాడట. అప్పుడు ఎవరైనా నీతిమంతులు దొరుకుతారా, కనబడతారని పరిశీలిస్తే నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడుగా, నిందారహితుడుగా కనబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అప్పుడు నోవాహును పిలిచాడు. పిలిచి ప్రియులారా అన్నాడు, సువార్తను ప్రకటించమని చెప్పాడు. సువార్తను ప్రకటించాడు. ఇంచుమించు 120 సంవత్సరాలు నోవహట సువార్తను ప్రకటించాడట. 120 సంవత్సరాలు ప్రకటించిన ఒక్కరు కూడా మారు మనసు పొందలేదంట. ఒకళ్ళన్నా మారు మనసు పొందారా? ఇప్పుడు మనం ఏమంటామంటే ఫెయిల్యూర్ పాస్టర్ అంటాం. నోవా గారికి ప్రార్థన చేయటం రాలేదు, వాక్యం చదవటం రాలేదు, నోవా గారికి సువార్త ప్రకటించడం రాలేదు, అందుకే ఒకళ్ళు కూడా మారలేదంట. నోవా గారు తప్ప. దేవుడేమో నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు అని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. కానీ నోవాహు ప్రకటిస్తే ఒక్కళ్ళు కూడా మారలేదు. ఇప్పుడు నోవాహు తప్ప, ప్రజలు తప్ప? చెప్పాలి. దేవునికి స్తోత్రం. నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు. సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా సువార్తను ప్రకటించాడు. ప్రకటించిన ఒక్కళ్ళు కూడా విననప్పుడు ఆయన అన్నాడు, ఈ భూప్రపంచం అంతటినీ కూడా నేను లయం చేయబోతున్నాను, కానీ నా కొరకు శేషాన్ని నిలుపుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాను, వాడను సిద్ధపరచమన్నాడు. జాగ్రత్తగా గమనించండి. వాడను సిద్ధపరచమని చెప్పిన దేవుడు వాడను ఏ కర్రతో సిద్ధపరచాలో చెప్పాడు. దాని పొడవు ఎంత ఉండాలో ఆయనే చెప్పాడు. వెడల్పు ఎంత ఉండాలో ఆయనే చెప్పాడు. ఎన్ని ర్యాక్స్ ఉండాలో ఆయనే చెప్పాడు. తలుపు ఎక్కడుండాలో ఆయనే చెప్పాడు. కిటికీ ఎక్కడుండాలో మొత్తం ఆయనే చెప్పాడా? నోవాహు నీకు నచ్చినట్టు చేయమన్నాడా? మొత్తం ఏ కర్రతో చేయాలో, ఎంత పొడవు ఉండాలో, ఎంత వెడల్పు ఉండాలో, ఎన్ని ర్యాక్స్ ఉండాలో, ఎన్ని చైర్స్ ఉండాలో అంతా ఆయనే చెప్పాడు. 6వ అధ్యాయము చివరి వచనం. నోవహు అట్లు చేసిన, అనగా దేవుడు ఏం చెప్పాడో, ఏ ఆలోచన చెప్పాడో, ఎంత పొడవు చెప్పాడో, ఏ కర్రతో చేయమన్నాడో, ఎంత వెడల్పు చెప్పాడో, ఎన్ని పిల్లల స్టేర్స్ ఉండాలన్నాడో, దేవుడు చెప్పినట్లుగా ఎక్కడ నోవహు తన ఇష్టము లేకుండా ఆయన చెప్పినట్లుగా అంతా చేశాడట. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. వాడ నిర్మాణములో నిర్మించిన నిర్మాణకుడుగా పనిచేసిన వాడే నోవాహు, కానీ దాని ప్లాన్ అంత ఎవరిది? దాని విషయంలో చెప్పిందంత ఎవరు? దేవుడు చెప్పినట్లుగానే నోవాహు వాడను సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన తర్వాత, ప్రభు నువ్వు చెప్పినట్టు అయిపోయిందయ్యా, సరే నేను సిద్ధపరిచిన వాటిని మరి వాడలోనికి రప్పిస్తాను, నువ్వు పిలువు అని చెప్పి అన్నాడు. అప్పుడు దేవుడు భూజంతువుల్లో, ఆకాశ పక్షుల్లో, జలచరాల్లో, లేకపోతే ఆ జీవరాశులన్నిటిలో నుండి ప్రియులారా నోవాహుతో సిద్ధపరిచిన వాడలోనికి పవిత్రమైన వాటిల్లో నుండి 7 జతలు, అపవిత్రమైన వాటిల్లో నుండి 2 జతలు వాటిని పిలిచాడు. అవన్నీ లోపలికి వచ్చినాయి. నోవాహు తన భార్య, 3 కోడళ్ళు, 3 కొడుకులు, మొత్తం 8 మంది లోపలికి వెళ్ళిపోయారు. వాడ డోర్ క్లోజ్ చేశాడు. బయట నుంచి దాన్ని మొత్తం కూడా ప్యాక్ చేసేసాడు ప్రభు. ఇప్పుడు జలప్రళయం మొదలైంది. ఈ మాట చెప్పి ముగిస్తాను. జలప్రళయం మొదలైంది. వర్షం ప్రారంభమైందట. ప్రజలు అనుకుంటున్నారట, ఈ వర్షం మనం పంటలు పండించడానికి, మన పరిస్థితులు మార్చడానికి దేవుడు కనికరించి మన కోసం వర్షాన్ని, అంతేనా? ముందు వర్షం ఎలా ప్రారంభమైంది? మన తుఫాను ఎట్లా మొదలైంది? సన్న చినుకు ప్రారంభమైంది. అది కాస్త ప్రచండమైపోయింది. ప్రియులారా, ఆకాశ తుమ్ములు విప్పబడినవి. ఓ జలప్రళయం మొదలైపోయింది.
ఒక్కొక్కటి మునగటం మొదలైంది. చిన్న చిన్న చెట్లు, చిన్న చిన్న ఇళ్ళు, గుడిసెలు మొత్తం మునిగిపోయినాయి. పెద్ద పెద్ద ఇళ్ళు మునిగిపోయినాయి. అన్నీ మునిగిపోతూ ఎంతగా మునిగిపోయినంటే భూమి మీద ఉన్న ఎత్తైన పర్వతాలు కూడా ఆ జలప్రలయంలో మునిగిపోయినాయి అట. జాగ్రత్తగానండి. అన్నీ మునిగిపోయినాయి. కానీ వర్షం పడుతుంటే రోజుకి అన్నీ ఒక్కొక్కటి మునుగుతూ ఉంది. కానీనట దేవుని ఆలోచన చొప్పున, దేవుని చిత్త ప్రకారంగా కట్టబడిన వాడ భూమి మీదకి ఎంత జలప్రళయం కిందకు వస్తుందో ఈ వాడ అంత పైకి లేస్తుందట. చప్పల కొడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతాలు మునిగిపోయినాయట, ఎత్తైన శిఖరాలు మునిగిపోయినాయట. భూమి మీద మరి ఏది కనబడట్లేదు. వాడ ఒక్కటే అన్నీ మునుగుతూ అన్నీ ముంచుకుంటా జలప్రళయం వస్తే ఈ వాడ మాత్రం ఎంత పైకి లేస్తుందో, ఎంత వర్షం పడితే అంత పైకి లేస్తుంది, ఎంత వర్షం పడితే అంత పైకి లేస్తుంది. దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు దేవుని ఆలోచన చొప్పున, క్రీస్తును పునాది మీద దేవుని మాట చొప్పున నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆధ్యాత్మిక స్థితిని, నీ విశ్వాస జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని కట్టుకోగలిగితే, ఒకవేళ నిన్ను నీ తోటివారు ముంచాలనుకున్నా, పరిస్థితులు ముంచాలనుకున్నా, ఎవ్వరూ నిన్ను ముంచడానికి అవకాశము, వారు ముంచాలనుకున్న కొలది నువ్వు పైకి లేస్తావు. హల్లెలూయా. దురాలోచన చేసిన వారి దురాలోచనలన్నీ నీ కాళ్ళకు పాదపీఠంగా మారి నువ్వు మరింత ఎత్తుకు లేస్తావు. అద్భుతమైన కృప ఏంటి తెలుసా? పైకి లేపాడు, వాడ పైకి లేచింది. లేచిన వాడ నీళ్ల మీద నడుస్తుంది. ఇప్పుడు ఆ వాడని ఎవరు నడిపిస్తున్నారు? నోవాకు అసలు బయటికి నోవాకు సంబంధం పూర్తి కట్ట. ఇప్పుడంటే లోపలుండి అన్ని చూసుకొని, నావిగేషన్ చూసుకొని, స్టీరింగ్ చొక్కాని పట్టుకొని వాడని నడిపేవాళ్ళు కొంతమంది పిల్లలు ఉంటారు, నావికులు ఉంటారు. కానీ ఆ దినాల్లో నోవాహుకు అసలు బయట జరిగేదానికి సంబంధం లేదు. ఇప్పుడు వాడ పైకి తేలజేసిన దేవుడు ఆ ప్రచండమైన వరద, ఆ ఒరవడిలో భూప్రపంచం అంతా మునిగిపోయిన స్థితిలో ఆ వాడను ఆయనే నడిపించాడట. ఏ కొండ కన్నా గుద్దుకున్నట్టు ఎక్కడన్నా ఉందా? లేదు. దాన్ని భద్రపరిచింది కూడా ఆయనే. భద్రపరిచిన దేవుడు జలప్రలయం ఆగిపోయేటప్పటికి ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టాడు. ఎక్కడ నిలిపాడు? అరారాతు పర్వతం పైన నిలిపాడు. అక్కడ ఎందుకు నిలిపాడు? ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగానండి. ఒకవేళ నీళ్లతో పాటు ఇంకుకుంట భూమి మీదకి వచ్చి గనక, ఆ భూమి మీద కనుక వాడ ఆగితే ఎట్లా ఉండేదంటే, మనుషులు, చచ్చిపోయిన మనుషులు కళేబరాలు, జంతువులు కళేబరాలు, వృక్షాల యొక్క కుళ్ళిపోయిన విధానం, ఇవన్నీ కూడా కింద భూమి మీద బురద ఒక ప్రక్కన, ఈ వాసన, ఈ దుర్గంధ వాసన వచ్చేసింది. ఒకవేళ ఆ నీళ్లతో పాటే భూమి మీద గనక ఆ వాడొచ్చి సాగితే మనుషులు చచ్చిపోయిన కళేబారాల వాసన, జంతువులు, ఈ వృక్షాలు, ఈ భయంకరమైన వాసన ఒక రకమైతే, బ్యాక్టీరియా, లేనిపోని రోగాలు అడుగు పెట్టడానికి బయటకు అడుగు పెట్టే ఛాన్సు ఉంటుందా? బురద ఎంత లోతు ఉంటుందండి? చాలా ఇక అప్పుడు అనిపించేది, అసలు ఈ బతికే కంటే ఆ జలప్రలయంలో చచ్చిపోయినా దేవుడు అట్లా ఎప్పుడు అనిపించడు. ఆయనకి తెలుసు నిన్నెక్కడ నిలబెట్టాలో. ఆయనకి నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని చిత్త ప్రకారంగా కట్టబడితే నిన్ను లేవనెత్తువాడు ఆయనే. నువ్వు దేవుని చిత్త ప్రకారంగా కట్టబడితే నిన్ను భద్రపరిచేవాడు, నిన్ను దేవుని వాక్యానుసారంగా పునాది మీద కట్టబడితే నిన్ను నడిపించేవాడు ఆయనే, నిన్ను భద్రపరిచేవాడు ఆయనే, నిన్ను ఎక్కడ నిలబెట్టాలో నిలబెట్టువాడు కూడా. మన కుటుంబాలను నిలబెట్టగలిగిన దేవుడు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తగలిగిన వాడు. మన ముందు ఎన్నో సాక్ష్యాలండి. అక్క చెప్పిన సాక్ష్యమే. చాలా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిన పరిస్థితుల్లో నుండి దేవుడు ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనము దేవుని చిత్త ప్రకారంగా కట్టబడితే ఈ లోక పరిస్థితులు ఏవి మన మీద ఏలుబడి చేయడానికి అవకాశం, అధికారాలు ఏలుబడి చేయలేవు మన మీద. ఏ పితరుల శాపం ఏలుబడి చేయలేదు. అపవాది తంత్రాలేవి మన మీద ఏలుబడి చేయవు. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారంగా కట్టబడే మనము ఆయన స్వాధీనంలో ఉంటాం, ఆయన కంట్రోల్లో ఉంటాం, ఆయన నడిపింపులో ఉంటాం, ఆయన భద్రతలో ఉంటాం, ఆయన కృపచేత నింపబడిన వారుగా ఉంటాం. కాబట్టి ఏ పరిస్థితులు మన మీద ఏలుబడి చేయడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. మీరు ఎలాగ కట్టబడుతున్నారు? ఈ ఉపవాస దినాల్లో సంగమా మన ఆత్మీయ జీవితాలు ఎలా కట్టుకుంటున్నాం? ప్రార్థన జీవితం ఎలా ఉంది? విశ్వాస జీవితం ఎలా ఉంది? దేవుని వాక్యానుసారంగా ఉందా?
ఆరాధించే విషయంలో దేవుని వాక్యానుసారంగా ఉందా? మందిర క్రమానికి దేవుని వాక్యానుసారమైన క్రమం ఉందా? దేవుని గణపరిచే విషయంలో, పరిచర్య చేసే విషయంలో దేవునికి స్తోత్రం. ప్రతి విషయము వాక్యానుసారంగా మనం కట్టుకొని దేవుని కృపలో దినదినము వర్ధిల్లుదా. అటు కృప భాగ్యం పరిశుద్ధాత్ముడు మనందరికి ఇచ్చి ఈ ఉపవాస దినాల్లో మనము సరిచూచుకొని పునాది మీద కట్టబడి రేపు దేవుని మహిమలో మనమందరం ఆయన ఎదుట యోగ్యులుగా నిలుచుదము గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా ప్రభువాని పరిశుద్ధ నామమును బట్టి వందనాలయ్యా నీ స్తోత్రం. సంపూర్ణమైనటువంటి భక్తిని మేము చేయగలగటానికి ఏది లోపం ఉందో, ఏదినైనా ఇంకా విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉందో అయ్యా, మేము ఏ రీతిగా మమ్మల్ని మేము కట్టుకోవాలి అనేటువంటి వాక్యం ద్వారా దేవానైనా ప్రభువా, పౌలు నాయన కొరింథీ సంఘాన్ని తెలియజేసిన వాక్కులను మా ముందు ఉంచారు. అందును బట్టి మీకు స్తోత్రం. విత్తబడిన ఏ విత్తనం దేవానైనా సాతానుడు ఎత్తుకుపోకూడదు. ఏ విత్తనం దేవానైనా ముళ్ళ కంచెలో ఉండకూడదు. ఏ విత్తనం రాతి నేల మీద ఉండకూడదు. విత్తబడిన ప్రతి విత్తనం దేవానైనా మంచి నేలను పడిన విత్తనమై అయానైనా ప్రభువా, రాత్రి అవును ఉదయము వచ్చును ఆ విత్తనం మొలకెచ్చింది అన్న రీతిగానే ఉండునట్లు మీ కృపను అనుగ్రహించి మహిమ పొందండి. ఇంకెవానైనా నీ దయగలిగిన హస్తాల్లో అయా నోవహు కాల అనుభవాన్ని మా ముందు ఉంచావు. అవును నాయనా, అయానైనా కింద ప్రవాహం, అయానైనా వాడో చుట్టూనైనా మృత కళేభారాలు, అయా కంపు కొడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవానైనా నీ యొక్క నామ మహిమార్థం నోవహు కుటుంబాన్ని లేవనెత్తేవు నాయనా. మేము కూడా ఈ లోకంలో రక్షించబడిన మేము రక్షణని ఓడలో ప్రయాణం చేస్తూ ఉండగా ఎన్నో రకాలైన ప్రతికూల పరిస్థితులు దేవానైనా మధ్యలో మేము ఉన్నప్పుడు దేవా నీ కృపలో మమ్మల్ని లేవనెత్తుతూ నిలబెడుతూ మమ్మల్ని నడిపిస్తున్న అయ్యానైనా మా నావికుడు అయ్యా, అందుకు వందనాలు స్తోత్రాలు. ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ సిద్ధపడుతున్నాం. నజరేయుడైన యేసు నామమున పేట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.